ఏమే భోజనం చేయలేదు, గది నుండి అసలు బయటికి రావేంటి? నీ మనసులో ఏమనుకుంటున్నావే? రాను రాను నీ పద్ధతేం బాలేదు. ఉండు, మీ నాన్న రాని, అతను చెప్తే గాని నువ్వు వినవు. నాకొద్దు, నువ్వు వెళ్ళు. వద్దని చెప్పాను కదా. చెప్పేది విను, నాకొద్దు, నువ్వు వెళ్ళు. అతను దెబ్బలు తినకూడదని నేను అతన్ని లవ్ చేస్తున్నానని చెప్పాను. కానీ అతను దాన్ని మనసులో పెట్టుకుని నా వెనకాలే తిరుగుతున్నాడు. నేను కూడా అతన్ని కాదనుకొని దూరంగా వెళ్తున్నాను. అందువల్ల అతను ఏమన్నా చేసుకుంటాడేమోనని భయంగా ఉంది. మధు, ఉండు. నిన్ను అంతలా కొడుతుంటే అప్పుడొచ్చి నన్ను లవ్ చేస్తున్నావా అని అడిగితే నేనేం చేయను? అదే నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పాను, అంతే తప్ప నా మనసులో ఏమీ లేదు. అదేగా. లేదు మధు. ఓ, మీ అమ్మ ఎంత కష్టపడి చదివిస్తుంది, తనకన్నా నేను ముఖ్యమైపోయానా? లేదు. నచ్చి చెప్పావు, నచ్చక చెప్పావు. అది అలాగే నా మనసులో ఉంది. దాన్ని అలాగే ఉండనివ్వు. దాన్ని వదిలేసి బాగా చదువు, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఇలా క్లాస్ తీయొద్దు, నేను చూసుకుంటాలే. మధు, ఇక మీదట నీ వెంట పడను, చాలా. ఊరికే అనకూడదు. కోపంలో కూడా నువ్వు నాలాగే అందంగా ఉన్నావు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికని చెప్తేనే నాతో వస్తావా? అలా ఏం లేదురా. ఇంట్లో చెప్పకుండా నేనెప్పుడూ ఇలా బయటికి వెళ్ళలేదు. మనల్ని ఎవరైనా చూస్తే అందుకే భయంగా ఉంది. వెళ్ళి త్వరగా వచ్చేయచ్చులే, నువ్వేం భయపడొద్దు. ఏ భార్యమ్మని, నీ ముగ్గురితోనే వస్తున్నావుగా, కాస్త నా మీద జారబడొచ్చుగా.
కూర్చో. వద్దురా, మన చుట్టూ చాలా మంది ఉన్నారు, భయంగా ఉంది. సరే. కోపమా? ఈరోజు కిచిడి నేనే చేసి తీసుకొచ్చాను, తింటావా? మనుషులు తింటారా అది? నేనే తింటాను. ఎంత టేస్టీగా ఉందో తెలుసా? ఏమే, ఒక మాట వరుసగా వద్దంటే ఒక్కదానివే తినేస్తావా? ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఏమే అంటున్నావు? ఓ సిని, నన్నే ఎవరని అడుగుతున్నావా? ఇలా చూడు, మళ్ళీ నన్ను ఏమే అని పిలవకూడదు. పిలిస్తే ఏం చేస్తావే? నా మొగుడితో చెప్తాను. చనిపోయే వరకు నీతో సంతోషంగా ఉండాలి. హే, ఏమైంది? ఫీలింగా? చనిపోయేదాకా నువ్వే చెప్పినా కూడా నేను నిన్ను వదిలేళ్ళను. నాన్నా, ఎందుకమ్మా ఎంత ఆలస్యం అయింది? అదేంటంటే నాన్న, అది కాలేజీలో. అరే ఏంది బావా, కాలేజీకి పోయే పిల్ల స్పెషల్ క్లాస్ ఏదో ఉండుంటలే, దానికి పోయి నువ్వు వెళ్ళు బంగారం, వెళ్ళి తిను. సరే బావా. నువ్వు లోపలికి వెళ్ళు. రే మధు, వాళ్ళ బావ గురించి నీకు తెలుసుగా? మీరిద్దరూ కలిసినప్పుడు చూశాడు. ఏం చేస్తాడో ఏంటో. దానికి భయపడితే అంతా సమసిపోతుందా? ఎప్పుడైనా తెలియాల్సిందే కదా, అది ఈ రోజే తెలియని. బాధపడకు బామ్మరుడు, మేమంతా ఉన్నాం. కార్యానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి. అల్లుడు, రే దీన్ని పట్టుకో. అమ్మా, అమ్మా, బయట అందరినీ భోజనానికి కూర్చోబెట్టి నువ్వు ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఏం లేదురా. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? మనసు బాలేదురా. ఓ, నీ మొగుడు గుర్తుకొచ్చాడా? కాదురా, మీ నాన్న నిన్న కల్లోకొచ్చారా. సంతోషమైన విషయమేగా, దానికెందుకు మొహం అలా పెట్టుకున్నావు? సరే, వచ్చినాయన నా గురించి ఏమన్నా అడిగాడా, లేక నీతో ముద్దులాడి వెళ్ళిపోయాడా? ఏంట్రా నువ్వు, నన్ను పోగొట్టుకున్నట్టుగానే బిడ్డను పోగొట్టుకోవద్దు అన్నాడు. ఆయన అలా అన్నప్పటి నుంచి నా మనసే బాలేదురా. ఒరే, ఇక ఈ అమ్మను చూసైనా నా మాట ఇన్రా. అమ్మా, ఆయన సరిగ్గానే చెప్పాడమ్మా.
నువ్వెప్పుడు నన్ను తిడుతూ ఉంటావుగా. అప్పుడు నేను కోప్పడి ఎక్కడికైనా వెళ్ళిపోయినంటే అందుకనే అలా అనుంటాడు. నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళనమ్మా. సరే సరే రా వెళ్దాం. ఎక్కడికి రా? బయటికి వెళ్దాం రా అమ్మా. రెండు రోజుల్లో పూర్ణికి పెళ్లి చూపులు. ఏమిటంటే హఠాత్తుగా అంటున్నారు? పెళ్లి కొడుకు ఎవరు? అమరావతిలో కనకేశ్వరరావు అని నా స్నేహితుడు ఉన్నాడు. కలిసి వ్యాపారం చేసేవాళ్ళం. వాడి కొడుకే పెళ్లి కొడుకు. మేము మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా నా కొడుకు నీ కూతుర్నిస్తావా అని అడిగాడు. వాళ్ళది కూడా మంచి పేరున్న కుటుంబం. అబ్బాయి సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నాడు. 6 నెలలు లీవ్లో వస్తున్నాడట. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం అన్నాడు. నేను సరే అని మాట ఇచ్చాను. ఈ పెళ్లి కొడుకు పోతేనే ఇంకో పెళ్లి కొడుకు చూద్దాంలే. అందుకని చదువుకునే పిల్లకి వెంటనే పెళ్లి చేయాల్సిన అవసరం ఏం లేదు. అది కాదు బామ్మరిది, మంచి సంబంధం కదా అని ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. నువ్వేమిటి అలా మౌనంగా నిలబడ్డా? మన అమ్మాయికి మంచి సంబంధం దొరికితే దానికన్నా ఇంకేముందండి. ఏమ్మా, నీకు ఇష్టమేనా? హా, ఇష్టమే నాన్న. నిశ్చితార్థం అయిన తర్వాత కాలేజీకి వెళ్తుందిలే. సరేనండి. నేన్రా మధుని. మధున్రా. ఊరి నుంచి చూడాలరా. లేదురా, నాన్న చెప్పింది ఏం జరగదు. నువ్వు వెళ్ళి పడుకో. మధు నాకు ఖచ్చితంగా దక్కుతాడు. నాకు నమ్మకం ఉంది. నువ్వు బాధపడొద్దు. మధు వచ్చాడా? కాదయ్యా, దొంగతనం చెయ్యలేదయ్యా. కన్ను కడుపు కాలిపోతుందయ్యా, కాలిపోతుందయ్యా. దొంగతనం చేయలేదు సార్. అమ్మాయిని లవ్ చేస్తున్నాడు సార్. ఆ అమ్మాయి కోసమే సార్ వెళ్ళాడు. ప్లీజ్ వాడిని వదిలేయండి సార్. అడగదమ్మా. లవ్ చేయడం తప్పు కాదు, అర్హతకు మించి చేయడమే తప్పు. ఇప్పుడు బాధ ఎవరికి? కన్న తల్లికేగా. అర్థం చేసుకుని నడుచుకో. ఇకనైనా బాగుండు. వెళ్ళు వెళ్ళు.